అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. సమయం వచ్చినట్లయితే ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వయుగములకు రాజు అయిన దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిలో తండ్రి మీకే స్తోత్రాలు. ఈ సమయంలో బట్టి వాడను తండ్రి, మీ యొక్క వాక్యాన్ని వివరించడానికి తండ్రి నిలబడి ఉంటుండగా మీ నోటి పూరగా వాడుకోనండి. నన్ను మరుగుపరచండి. మీ యొక్క వాక్యాన్ని మీ బిడ్డలకు ఏదైతే అవసరమో తండ్రి, వారి యొక్క ఆత్మీయ జీవితాలు బలపడేటట్లు మాకందరికీ కృప దయచేయమని నాతోనూ మాతోనూ మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. నేను వాక్యం విత్తేటువంటి స్టైల్ డిఫరెంట్గా ఉంటుందండి. అందరిలాగా ప్రీచింగ్ చేయను. నేను ప్రీచింగ్ చేస్తూ టీచింగ్ చేస్తాను. ఏంటండి ప్రీచింగ్ అంటే ఓన్లీ నేను మాత్రమే మాట్లాడతాను. టీచింగ్ అంటే మీతో కూడా మాట్లాడిస్తాను. కాబట్టి అందరూ అలర్ట్గా నేను చెప్పే ప్రతిదీ, స్కూల్లో కూర్చుంటే ఎప్పుడు ఏ ప్రశ్న అడుగుతాడో ఈ మాస్టర్ అన్నట్టు ఎదురు చూసే విధంగా నేను మాట్లాడబోతున్నాను. కాబట్టి మీరు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వకపోతే ఇంట్లో తాళం వేసి వచ్చానా, వేసాను, గొండు పెట్టానా, పెట్టలేదు, ఇటువంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి మీరు నాతో ఇంటరాక్ట్ అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందామండి. అందరూ నేర్చుకునేవారు, ఎవరు పరిపూర్ణులు కాదు. కాబట్టి మనం నేర్చుకొని వదిలేసి వెళ్ళిపోతే అది మన జీవితాలకు ఉపయోగం కాదండి. సప్లై అవుతుంది కానీ మన జీవితాలకి అప్లై అవ్వట్లేదండి. ఏంటండి, దేవుని యొక్క వాక్యం సప్లై అవుతుంది మనకి, అంటే మన దగ్గరకు వస్తుంది కానీ అది అప్లై అవ్వట్లేదంటే మన జీవితాలకి అన్వయించుకోవట్లేదు. తామరాకు ఉందనుకోండి, తామరాకు మీద నీటి బిందు పడింది అనుకోండి, ఏమవుతుంది? జారిపోతుంది. కరెక్ట్గా చెప్పారు మీరు, నాతోటే ఉన్నారు. అయితే ప్రైజ్ గాడ్. తామరాకు మీద ఆ యొక్క బిందువు డాన్స్ ఆడతాం తప్ప ఎప్పుడు తామరాకుకి అంటుకోదండి. క్రైస్తవ జీవితం కూడా అదే పరిస్థితిలో ఉంది ప్రస్తుత కాలంలో. టీవీల ద్వారా అందుతుంది, టిక్ టాక్ ద్వారా అందుతుంది, ఫేస్బుక్లో అందుతుంది వాక్యం. చూస్తున్నామా? ఎవడో ఏదో పనిమాలింది పెడితే మాత్రం ఆఫ్ చేసి చూస్తాం. దేవుని సేవకులారా అనడానికి చిన్న లేపేస్తాం. ఎందుకని? తామరాకు మీద నీటి బిందువు బతుకు మనం జీవిస్తున్నాం ప్రియులారా. ఇది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. ఖచ్చితంగా మనం ఆలోచించి దాన్ని మన జీవితానికి అప్లై చేసుకున్నట్లయితే మన జీవితంలో మార్పు జరుగుతుంది. మన ఆత్మీయ జీవితం ఆశీర్వదించబడుతుంది. దాని ద్వారా మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది. మన యొక్క గ్రామం ఆశీర్వదించబడుతుంది. అదే విధంగా మన దేశం ఆశీర్వదించబడుతుంది ప్రియులారా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. కాబట్టి ఒక్కరి ద్వారా స్టార్ట్ అవ్వలేదు. మనం ఒక్కరం మన బైబిల్ గ్రంథంలో చూసిన, లేకపోతే ప్రపంచ దేశాల్లో చూసిన అనేక మంది మిషనరీలు వాళ్ళు ఒంటరిగా ప్రారంభించారండి సేవ. వారి గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు, ఈ దినాన్ని మనం చెప్పుకోతగ్గటువంటి అద్భుత కార్యాలు దేవుని కొరకు చేసి ఉంటున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలిగింది కాక. వారి దేశాలు సైతం వదిలిపెట్టి మన దేశానికి వచ్చి సేవ చేశారండి. మనకందరికీ తెలుసు. నా టాపిక్ అది కాదు, కానీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే చాలా ఉంది. అయితే మనకి ఏ వాక్యం అవసరమైన దేవుని సన్నిధిలో వేచి ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఒక టాపిక్. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నానని మీరు ఏమనుకోవద్దు, సిగ్గుపడద్దు. ఇందులో దాపరకం ఏమీ లేదు. మనమంతా ఒక ఫ్యామిలీ. ఓకే. రక్షణ అంటే ఏంటి అన్న తర్వాత చెప్తాను. రక్షించబడ్డావా అని అడిగితే మీరు ఏం చెప్తారు? రక్షణ అంటే మీరు రక్షించబడ్డారా? సిగ్గుపడకుండా ఒకసారి చేసి చూపించండి. రక్షించబడ్డారా? దేవుని స్తోత్రం. చాలు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క టాపిక్ చాలామంది బాబు నువ్వు రక్షణ పొందావా అని పాస్టర్ గారు ఎవరైనా అడిగారు అనుకోండి. అడిగితే కొంచెం సందిగ్ధంలో పడతాం. రక్షణ అది ఎప్పుడు లేదే, లేకపోతే అది ఎలా ఉంటుంది
అది నాకు ఉందా లేదా అన్న సంగతి మనకు తెలియదండి చాలామందికి. క్రైస్తవులు చర్చికి వెళ్తున్నాం వస్తున్నాం అన్నీ రొటేషన్గా జరుగుతున్నాయి, కానీ ఆ యొక్క ప్రశ్నకి జవాబు అనేది మనం నిర్ధారణగా అంటే ఖచ్చితంగా 100కి 100% చెప్పగలిగేటువంటి విశ్వాసం మనకు కావాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా నేను జస్ట్ చిన్న ఉపోద్ఘాతం చెప్పిన తర్వాత వాక్యంలోకి వెళ్తానండి. ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు మనకు తెలుసు కదండి, అందరికీ తెలుసా? ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలు, లేకపోతే తర్వాత వాళ్ళు ఎవరో నాకు తెలియదంటే నాకు సంబంధం లేదని అంటారు. ప్రభు అయిన యెహోవా దేవుడు నేల నుంచి మట్టిని తీసి మనిషిగా చేసి అతని నాసిక రంధ్రములో జీవవాయువు వదగా మనుషుడు జీవాత్మ ఆయన. తోటలో ఎన్నో చెట్లు పెట్టి నాయన ఈ చెట్టు ఫలం మాత్రం తినకండి, కనవయన్నీ తినండి అన్నాడు. అప్పుడు ఆదాము గారు అయితే తినలేదు, కానీ అవ్వమ్మ గారు ఆ చెట్టును చూసి ఎప్పటి నుంచో కన్నేసి ఉంచింది, సమయం ఎప్పుడు దొరుకుతుందా ఆ పండు తీసి తినేద్దామని తీసుకొని తినాలి. తింటే ఊరుకోలేదు, ఆ నాయనకు కూడా పెట్టేసింది. అప్పుడు పాపం ఎంటర్ అయింది. అక్కడికి వెళ్ళడానికి కారణం సాతానుడు మోసం చేశాడు, అయిపోయింది. ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. అయితే నేను టచ్ చెప్తున్నాను, ఎందుకంటే ఆ పాపం నుంచి మనల్ని పాప పరిహారులుగా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయండి. గొర్రెల్ని బలులు ఇచ్చారు, మేకల్ని బలులు ఇచ్చారు, ఎన్నో బలులు ఇచ్చారు. అయితే ఆ పాపాన్ని రూపుమాపలేకపోయాయి. అయితే దాన్ని మన భాషలో చెప్పాలంటే అసలు లాగానే ఉండిపోయింది, వడ్డీ మాత్రం చెల్లిస్తూ ఉన్నారు ప్రజలు. ఆఖరిలో సడన్గా తెలిసేసరికి వడ్డీ మాత్రమే చెల్లించాం, అసలు అలాగే ఉందని చెప్పి దేవుడు తన యొక్క ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ప్రియులారా, హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ యొక్క పాపం నుంచి, ఆ యొక్క రక్తం నుంచి, ఆ యొక్క కోళ్ళు బలుల యొక్క రక్తం నుంచి రక్షణ కాదు, ఆయన పరిశుద్ధుడైన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అవసరమై ఉంటున్నది. ప్రపంచంలో ఎవరో పరిశుద్ధులు లేరండి. దేన్ని పాపాన్ని రూపుమాపేటువంటి పవర్ శక్తి దేనిలోనూ లేదండి. అయితే ప్రియ కుమారుడైనటువంటి దేవాది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆయన ఒక సవాలు విసురుతున్నాడు. ఏంటంటే, నాలో పాపము ఉన్నదని ఎవడు స్థాపించగలడు? అంత పరిశుద్ధుడిగా ఆయన ఈ లోకంలో జీవించి 33.5 సంవత్సరాలు ఆయన అనేక ఆశ్చర్యాలు అద్భుతాలు చేసి తను సిలువకు అప్పగించుకొని మన పాపాల నిమిత్తం, ఆయన ఏ పాపం చేయలేదండి, మన పాపాల నిమిత్తమై ఆయన సిలువలో బలియాగంగా అర్పించబడి నా పాపాలన్నింటినీ ఆయన కడిగి ఉంటున్నాడు. ప్రియులారా, హల్లెలూయా. మీ పాపములు ఎంతటి ఎర్రనివైనను హిమము వలె తెల్లగా చేస్తానని దేవుని యొక్క వాక్యంలో ఆయన సెలవించి ఉంటున్నాడు. పిల్లరా, మన పాపాలన్నింటినీ ఆయన కడిగి ఉంటున్నాడు. ఆయన రక్తంలో మనం అందరినీ శుద్ధీకరించి ఉంటున్నాడు. అయితే మనకేది నిర్ధారణ? మీరు నమ్ముతున్నారా ఆయన మన పాపాలను కడిగాడు అని? నమ్ముతున్నారా? నమ్మకపోయినట్లయితే ఎలా ఉంటుందంటే, మన పాపపు బతుకులు మనం జీవిస్తూనే ఆయన గొప్ప రక్షణ మనకు తీసుకొచ్చినా సరే దాన్ని మనం అప్లై చేసుకోకపోయినట్లయితే ఎటువంటి ప్రయోజనం లేదు. పిల్లలు, ప్రతి వారం మనం దేవుని సన్నిధికి వచ్చి ఎంతసేపు కూర్చొని మనం నేర్చుకున్నది ఏంటి, మనం తెలుసుకున్నది ఏంటి, మన జీవితానికి ఉపయోగం ఏంటి? అసలు ఈ రోజుల్లో మనం ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఫలానా స్థలానికి వెళ్తే నాకు ఏంటి ఉపయోగం, అంతేనంటారా? మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఏంటి నాకు ఉపయోగం అంటారా లేదా? అనరా? అలాగంటే మా ఇంట్లో చాలా పని ఉందమ్మా. ఉపయోగం ఏంటంటే, పని ఉన్నదంటే నాకు ఏంటంటే ఉపయోగం, 10 ఇస్తారా 20 ఇస్తారా అని అడుగుతారా? అడగరా? అది ఆ పాయింట్ మీకు తెలియాలి. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చాము, మనకేంటి ఉపయోగం, ఏం నేర్చుకుంటున్నాం, మన జీవితానికి ఏంటి ఉపయోగం, మనం ఏం మార్చుకుంటున్నాం మన జీవితాన్ని? ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉండినట్లయితే మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండదు. ప్రియులారా, మనం మార్చుకోవాలి, మనల్ని మనం మార్చుకోవాలి.
ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తాను. ఒక వీధి ఉంది. ఆ వీధి దగ్గర ఒక ఆయన వెళ్తా ఉన్నాడు. ఆ వీధిలోకి వెళ్తా ఉంటే ఇంకో వ్యక్తి వచ్చి, బాబు బాబు ఆ వీధిలో వెళ్ళకు, ప్రమాదం, మంచిది కాదు, అక్కడికి వెళ్ళామంటే చిక్కులో ఇరుక్కుంటామంటే, చెప్పొచ్చారులేండి, ఆ వీధిలోకి ఎప్పుడు వెళ్ళి వస్తున్నాను నేను, నాకు తెలుసు అంటే, లేదు లేదు నేను మొన్న ఇల్లు వచ్చాను, ఒక పిచ్చి కుక్క ఉంది. ఏముంది ఏంటమ్మా? పిచ్చి కుక్క అంటే ఏం చేస్తుంది కదా? లేకపోతే మన కోవిడ్లోకి వచ్చి ఆడుకుంటారు మనతోటి. పిచ్చి కుక్క ఉంది, ఆ సందులోకి నువ్వు వెళ్ళొద్దు నాయన, వెళ్ళినట్లయితే నన్ను ఆల్రెడీ పోయిన వారం అందులోకి వెళ్తే నన్ను ఆల్రెడీ పీకేసింది గట్టిగా, కాబట్టి వెళ్ళొద్దు అని చెప్పాడంట. అప్పుడు అతను ఏం చేయాలి? చెప్పండి అమ్మా, నేను ఏమనుకోను. ఆ సందులోకి వెళ్ళాలా వద్దా? వెళ్ళకూడదు కదా, కానీ మనం వెళ్తున్నాం. ఆ సందులోకి మనం వెళ్తున్నాం. ఆత్మీయ అర్థంగా తీసుకుంటే అది పాపము అని తెలిసి కూడా ఆ సందులోకి వెళ్తున్నాం. పాపంతో పట్టబడతా ఉన్నాం. ఆ పాపంలో వీడవబడుతున్నాం. ఆ పాపం మనల్ని మామూలుగా హింసించదండి. పడుకున్నా సరే అదే తలంపు వస్తుంది, కూర్చున్నా అదే తలంపు వస్తుంది. పాపం అనేది అది వైరస్ అండి, అది విడిచిపెట్టదు. ఏ మానవుడిని ఎంతవరకు విడిచిపెట్టినటువంటి దాఖలాలు లేవు ప్రియులారా. కాబట్టి వీటన్నింటి నుంచి మనం బయటికి రావాలి అంటే మనకి రక్షణ అనేది వంటిది చాలా అవసరమై ఉంటున్నది ప్రియులారా. యేసుక్రీస్తు వారు ఆయన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు, కడిగాడు. అయితే నువ్వు వెళ్ళి కడుక్కుంటున్నావా? అందులో యేసుని రక్తంలో నీ యొక్క పాపాలు కడుక్కుంటున్నావా? ప్రతిరోజు వచ్చి ప్రతి వారం వచ్చి బలలో చేసినంత మాత్రాన మనం రక్షణ పొందాము లేకపోతే పరిపూర్ణులు అని కాదండి. మాట వలన, తలంపు వలన, క్రియ వలన మనం అనేక పాపాలు చేస్తూనే ఉన్నాం ప్రతి దినము, ప్రతి క్షణము. కానీ ఇక్కడ ఏదో చెత్త తొక్కం కదా అని చెప్పి మీరు ఇంటికి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటారా? చెప్పండి. ఇప్పుడు మీరు వెళ్తా ఏదో చెత్తలో అడిగేశారు, అడిగేసిన వెంటనే చెత్తే కదా, నో ప్రాబ్లం, ఇంటికి వెళ్ళి కడుక్కుంటానని ఎవరైనా వెయిట్ చేస్తారా? ఏం చేస్తారు? చెప్పాలి. వెంటనే అక్కడ ఉన్నటువంటి నీళ్లు వెతుకుతామండి. ఎక్కడ నీళ్లు ఉన్నాయి, ఎక్కడ నేను శుభ్రం చేసుకోగలనని ఆ పరిసర ప్రాంతాలన్నీ వెతుకుతాం ప్రియులారా. ఎతికి వెంటనే కడిగేసుకుంటాం మన యొక్క చెప్పులు కట్టుకున్నటువంటి ఆ యొక్క అపరిశుద్ధమైనటువంటిది. ఇంటి దాకా తీసుకెళ్తామా? అదే విధంగా మన మనసులోకి తలంపు వచ్చిన వెంటనే, పాపపు తలంపు ఏదొచ్చిన వెంటనే, దేవా నన్ను క్షమించు, నాకు మానవ శరీరంలో నేనున్నాను, నా యొక్క తలంపు చాలా చెడుగా వచ్చింది, దయచేసి నన్ను క్షమించు అని చెప్పి వెంటనే దేవుణ్ణి వేడుకోవాలి ప్రియులారా. అలా కాదు, రోజంతా చేసిన పాపాలన్నింటికి ఒకేసారి ఇంటికి వెళ్ళి రాత్రికి ప్రార్థన చేస్తానంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఉంటుంది. కాబట్టి యేసయ్య రక్తాన్ని మనం మన జీవితానికి అప్లై చేసుకోవాలి. మనం రక్షించబడ్డామా లేదని మనం పరీక్షించుకోవడానికి కొన్ని పాయింట్స్ నేను మీకు చెప్తాను. దయచేసి ఒక్కొక్కటిగా మనం అందరం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనాన్ని మనం రక్షించబడ్డామన్న దానికి ఇదొక టెస్టింగ్ పాయింట్ అన్నమాట. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, ప్రభువు దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడుదువు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకున్నామా? పరీక్షించుకున్నామా? ఒప్పుకున్నామా? మన జీవితాల్లో యేసు ప్రభు అని మన నోటితో, మన నోటితోట పక్కన నోటితోట, మన నోటితో ఖచ్చితంగా ఒప్పుకోవాలి. దాని తర్వాత ప్రభువు లేచనని హృదయమందు విశ్వసించవలేను. ఏం చేయాలమ్మా? దీనికి ఎంత ఖర్చు అవుతుంది?
ఏమ్మా ఏమన్నా ఖర్చు అవుతుందా? మీ యొక్క ఆస్తిలో సగం భాగం ఇవ్వాల్సి వస్తుందా? లేకపోతే 10 మేకలు 20 కోళ్ళు కొయ్యాలా? ఏం చేయాలి? హృదయం మందు విశ్వసించాలి. విశ్వసించడానికి ఏమన్నా ఖర్చు అవుతుందా? ఏమీ అవ్వదు. కానీ విశ్వసించున్నావా? చెప్పండి. విశ్వసించడం అన్నవాళ్ళు చెప్పండి. విశ్వసించట్లేదు అన్నవాళ్ళు చెప్పండి. సరే, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇక టీచర్ అంటే నడవాలి కదా. ఒకవేళ మీరు విశ్వసించినట్లయితే యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకొని ప్రభు అయిన మృతుల్లోంచి లేపునని ఒప్పుకున్నట్లయితే అక్కడ ఎవరోనంటండి చిన్న ఇబూది లాంటిది ఏదో ఇస్తున్నారంట. అక్కడికి వెళ్తే అబ్బో మీ బాధలన్నీ తీరిపోయి ఒకేసారి 10 అంతస్తులు బిల్డింగ్ కట్టేస్తారా అన్నారు అనుకోండి. ఏం చేస్తారు మీరు? ఏమా చెప్పండి, సిగ్గుపడద్దు. యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకొని ఆయన్ని ప్రభు అది మృతులలో నుంచి ఆయనను లేపునని ఆయన్ని తర్వాత చూద్దామండి. అక్కడ ఏదో అద్భుతం జరిగిపోతుందంట, ఆశ్చర్యం జరిగిపోతుందంట, వాళ్ళు ఏదో ఇస్తున్నారంట, వాళ్ళు ఏదో చేస్తున్నారంట. అక్కడికి వెళ్తే మనకి ఒకేసారి అదృష్టం కలిసి వచ్చేస్తుంది అంటారు. ఒకసారి ట్రై చేద్దామేంటి అనుకున్నారా లేదా? అనుకోలేదంటే ధన్యులు, అనుకున్నట్టయితే అన్యులు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం 100%కి ప్యూర్గా 100% నమ్మాల. ఏం చేయాలి? నుస్లు రూపాలు అవన్నీ జరగవండి. నమ్మమంటే ఖచ్చితంగా 100% అప్పుడే నువ్వు రక్షణ పొందుతావు. ఓకే, రెండో పాయింట్కి వెళ్దాం. మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి ప్రియులారా. లూకా శుభవార్త 7వ అధ్యాయం 50వ వచనాన్ని మనం చూద్దాం. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానమై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. దేవుని యందు మనం విశ్వసించాల్సినటువంటి వారం. ఇది పదే పదే విశ్వసించు విశ్వసించు విశ్వసించు. క్రైస్తవ్యం అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ విశ్వాసం. విశ్వాసం మీదే మన యొక్క బేస్ ఉన్నదండి. మనం విశ్వసించకుండా అది అసాధ్యం అనమాట. మనం ఖచ్చితంగా ప్రతిదాన్ని విశ్వాసం ఉంచాలి. ఓకే, నాలుగో దానిగా మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 15:2 ఒకసారి చూద్దామండి. 15:2 ఒకటి అనుకుంటాను, చూడండి. ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఉందురు. సరేనా? ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. ఓకే, 2 కొరింథీయులు 15:2 అండి. ఇక్కడ సువార్తను నమ్ముట ద్వారా ఏంటమ్మా? సువార్తను నమ్ముతున్నామా? సువార్తను నమ్ముతున్నామమ్మా? చెప్పండి. సువార్తను నమ్ముతున్నామా? చెప్పాలి. మీరు ఎవరో చాలా బిజీగా ఉన్నట్టు ఉన్నారు. సువార్త అంటే శుభవార్త. ఏంటమ్మా? సువార్త అంటే శుభవార్త. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను నేడు మీకు తెలియజేయుచున్నాను. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త నమ్ముట ద్వారా మనకు రక్షణ అనేది కలుగుతుంది. మన యొక్క రక్షణని మనం అనేక విధాలుగా కాపాడుకుంటూ ఉండాలి, అనేక విధాలుగా పొందుకుంటూ ఉండాలి. చాలామంది అనుకుంటారు, రక్షణ పొందాను, ఇక్కడితోటి రక్షణ కార్యక్రమం పూర్తయిపోయింది, ఇక్కడ నుంచి మనం ఏం చేసినా జరిగిపోతుంది, మనం ఎలా చేసినా జరిగిపోతుంది అని అనుకుంటారు. వాళ్ళకి ఆన్సర్
తర్వాత నేను ఇవ్వబోతున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఒకసారి చదువుదామండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. రక్షణ పొందిన తర్వాత మనం అలాగే ఉండిపోయినట్లయితే అది ఉపయోగకరం కాదండి. దీనికి ఇంకొక ప్రిన్సిపల్ ఉంది. రక్షణ పొందడం అది నీ యొక్క హృదయానికి, నీ విశ్వాసానికి సంబంధించిన విషయం. అది రక్షణ కనిపిస్తుందా బయటికి? చెప్పాలమ్మా, రక్షణ కనిపిస్తుందా కనిపిస్తుందా? ఎలా కనిపిస్తుందమ్మా? ఇది ఇంకా బాగుందా? వెరీ గుడ్. మన యొక్క జీవితాన్ని మార్చుకోవడం ద్వారా ఒకప్పుడు ఉన్నటువంటి మార్టిన్ వేరు, హల్లెలూయా. అయితే ఈ రక్షణ పొందిన తర్వాత చేయాల్సినటువంటి మొట్టమొదటి క్రియ ఏంటంటే బాప్తిసం తీసుకోవాలి. ఇది బహిరంగంగా జరిగేటువంటి ఒక విషయం. అప్పుడు మీరు రక్షణ పొందారా లేదా అన్నది ఎలా తెలుస్తుంది? బాప్తిసం తీసుకోవడం ద్వారా, విశ్వాసుల సముదాయములో మీరు చేరుట ద్వారా, ఆ యొక్క నీటి బాప్తిసంలోనికి వచ్చుట ద్వారా మీరు ప్రపంచానికి చెప్తున్నారు, నేను ఇక నుంచి దేవుని బిడ్డను, నేను యేసయ్యను నమ్ముకున్నాను. అంటే ఎలా నమ్ముకున్నావు? ఆయన ప్రభు అని, ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచానని మనం విశ్వసించినట్లుగా బహిరంగంగా చేసేటువంటి ఒక క్రియ అండి ఇది. ఓకే, నమ్మాలి, బాప్తిస్మం పొందాలి. లేదంటే కొంచెం తర్వాత ఆలోచిద్దామండి. చాలామంది మనుషులకి అంతవరకు బాగానే వస్తారండి, రక్షణ పొందామని నిర్ధారించుకుంటారు. దేవుడు ఆయన వారి కొరకే శ్రమించాడని అన్నీ తెలుసు, రక్షణ పొందుతారు. బాప్తిస్మం దగ్గరికి వచ్చేసరికి బ్రేక్ పడిపోతుంది. సాతానుడు ఏదో పెద్దగా నల్ల కొమ్ములు పెట్టుకొని లేకపోతే నల్లగా ఉండి మన పక్కన కూర్చొని భయపెడతాడు అనుకుంటారు మీరు. మనం అనుకుంటాం, కానీ అలా కాదండి. చాలా చిన్న సింపుల్ లాజిక్ అనమాట. అంటే చిన్న చిన్న విషయాల దగ్గర మనుషులు పట్టేసుకుంటాడండి. పట్టేసుకుంటే మనం దొరికిపోతాం కూడా. ఇప్పుడు మీరు రక్షణ పొందారు, బాప్తిస్మ సాక్ష్యంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు మీ మనసులో తలంపు వచ్చింది, దేవా ఈ నెలలోనూ మాకు పెద్ద సంఘంలోనూ బాప్తిస్మ ఇస్తున్నారు కాబట్టి నేను సిద్ధపడాలనుకుంటున్నాను, వెళ్తాను దేవా అని ప్రార్థన చేస్తారు కదా. చేసిన తర్వాత రాత్రి పడుకుంటారు, తెల్లారు లేచేసరికి మనసు మారిపోతుంది. ఏంటి, నువ్వు పరిపూర్ణుడువా, నువ్వు ఇంకా పాపలోకంలో ఉన్నావు కాబట్టి కొంచెం వెయిట్ చెయ్యి, కంగారేంటి, కొంచెం వెయిట్ చేయి. నువ్వు పరిపూర్ణుడుగా నీ మనసుకి ఎప్పుడైతే అమ్మ నేనంతా ఫుల్ పరిశుద్ధుడిగా ఉన్నాను, ఇప్పుడు తీసుకుందాం బాప్తిస్మం అనేటువంటి కోరికని మనసులో పెడతాడండి. వెంటనే బ్రేక్ పడిపోతుంది. బాప్తిస్మానికి సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ కాదండి, అయ్యి బాబాయ్ యెరూషలేం వెళ్తే యెరూషలేంలో యేసయ్య గారు తీసుకున్నారు కదండి, ఎక్కడ? యోర్దాను నదిలో. అక్కడికి వెళ్ళి తీసుకోవాలండి. అంటే జీవితంలో జరిగే పని చెప్పండి అమ్మా, జరుగుతుందా? జరగదు. మీకు జరగదు అని డైరెక్ట్గా తెలిస్తే మీరు ఏదైనా చేసేంత కార్యక్రమం కాబట్టి ఆ యొక్క కోరికను సాతానుడు మన హృదయంలో పుట్టిస్తాడు. కొంతమంది అనుకుంటారు, మా తల్లి సంఘంలోనండి అక్కడ మా పాస్టర్ గారు చాలా బాగా బాప్తిసాలు ఇస్తారు, ఆయన దగ్గరికి తీసుకుంటానండి అని చెప్పి చాలామంది నిర్ధారించుకుంటారు. ఇక్కడ నుంచి మనం ఇండియాకి వెళ్దాం, ఇండియాలో బాప్తిసం తీసుకోం, ఇక్కడ అక్కమ్మ అయిపోవటము, ఉద్యోగం లేకపోవటము, ఏదో సంథింగ్ కిరికిరిలు పెట్టి మనల్ని ఇక్కడ ఆపేస్తాడండి సాతానుడు. బాప్తిసం ఎక్కడికి వెళ్ళింది? కాకెత్తిపోయింది. ఏమైంది? ఎత్తిపోయింది. ఇంకా ప్రయత్నం చేస్తాం, ప్రార్థన చేస్తాం, దేవా మా ఊరే వెళ్ళాలి, మా పాస్టర్ గారి బాప్తిసం ఇవ్వాలి, నేను అక్కడే అన్నీ చేయాలి, మా ఊర్లో అందరికీ నేనేంటో తెలియాలి. ఏంటమ్మా మీ ఊర్లో తెలియటం కోసమని బాప్తిసం ఆపేస్తావా? ధనవంతుడిని దేవుడు అన్నాడు, నీ యొక్క ప్రాణాన్ని నేను ఈ రాత్రే తీసుకుంటున్నాను.
మరి ఇవన్నీ తెలుసుకోవడం ఎందుకమ్మా? ఇండియాకి బాప్తిసం తీసుకుంటాను, మా సంఘంలోనే తీసుకుంటాను, మా ఊర్లోనే తీసుకుంటాను, మా ఊర్లో పెద్ద చెరువు ఉందంటే ఆ చెరువులోనే తీసుకుంటాను. ఇవన్నీ సాతాన్ని పెట్టే కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. నీవు ఎప్పుడైతే నీ యొక్క హృదయం ముందు విశ్వసించి నీ దేవుణ్ణి నువ్వు స్వకీయ రక్షకుడుగా అంగీకరించిన మరుక్షణమే ఏంటమ్మా? పోస్ట్ పోన్ చేద్దామా? తక్షణమే మనం సంఘంలో ఎక్కడ ఉంటే, ఏ సంఘంలో అయితే నువ్వు రక్షించబడి లేకపోతే దేవుడు నిన్ను ఎక్కడైతే దర్శించాడో వెంటనే తడవు చేయకుండా వెళ్ళి మనం బాప్తిస్మ సాక్ష్యంలో పాల్గొవాలి ప్రియులారా. దీన్ని చాలా ప్రొలాంగ్ చేసేస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, నాది అసలు టాపిక్ ఎక్కడెక్కడి నుంచి ఎంతసేపు ఇక్కడికి వచ్చి ఆగిపోయిందో చూసారా? బాప్తిస్మ సాక్ష్యం కూడా అంతేనండి. బాప్తిస్మలోని సాతానుడు వెళ్ళనివ్వడు. అలాగా చెప్పుకుంటూ పోతే చాలా లింక్స్ ఉంటాయండి మన జీవితంలో. చాలా లింకులు మనమే ఏర్పాటు చేసుకుంటాం. ఏంటా లింకులు అని మీరు అనుకోవచ్చు. చెప్తాను, కావాలంటే దీన్ని ఎపిసోడ్ 2 కింద మార్చుకుందాం, ఒకవేళ మెసేజ్ కంప్లీట్ అవ్వకపోతే ఆ టైంకి. చాలా మంది అనుకుంటారు, సరే నేను బాప్తిస్మం తీసుకోవాలి, నేను రక్షణ పొందాను, కానీ మా ఆయన తీసుకోలేదే, మా ఆయన దేవుడిని ఇంకా నమ్ముకోలేదే, కాబట్టి ఓ పని చేద్దాం, మా భార్య భర్తలు ఇద్దరం కనుక రక్షణ పొందేసి ఒకేసారి బాప్తిస్మం తీసుకుంటే సూపర్గా ఉంటుంది అని చెప్పి ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? బ్రేక్ వేస్తారు. ఏంటి బ్రేక్ 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 వేసారంటే బండి ఎదరికి వెళ్దాం. కాబట్టి మన జీవితాల్లో బాప్తిస్మంలోనికి వెళ్లకుండా ఉండేటువంటి స్పీడ్ బ్రేకర్లు అనమాట ఇవన్నీ. సరే, భార్య భర్తలు తీసుకున్నారు అనుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు మరి పిల్లలు అలాగా చాలా మంది తమ జీవితాల్లో బాప్తిస్మం తీసుకోకుండానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లేదమ్మా? చాలా మంది వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అప్లై చేసుకోకుండా వారి జీవితానికి ఎంతో మంది దేవుని సన్నిధికి చేరుకుని వాళ్ళు ఉన్నారు పిల్లరా. మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదండి. ఇప్పుడు ఈ క్షణంలో మనం ఉన్నాం, మరుక్షణం మన జీవితంలో ఏం జరగబోతుందో ఎవరికి తెలియదండి. ప్రపంచంలో ఎంతో మంది రాత్రికి నిద్రపోతున్నారు, తెల్లవారేసరికి లేవట్లేదు. ఏంటి విషయం? ఏంటి కారణం అంటే దేవుడు మనకి తెలియజేసేది ఏంటంటే, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక, సమయం కాదండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని దేవుడు చెప్తా ఉన్నాడు పిల్లరా. మనం అజ్ఞానులుగా కనుక బ్రతికినట్లయితే ఏమన్నా ఉపయోగం అండి? జ్ఞానులుగా బ్రతకమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు పిల్లరా. కాబట్టి మన యొక్క సాక్ష్యాన్ని, విశ్వాసాన్ని పరీక్షించుకొని మనం వెంటనే దేవుని యొక్క సన్నిధిలో సంఘం ఎదుట, పరిశుద్ధుల ఎదుట, ఆ యొక్క మధ్యాకాశంలో ఉన్నటువంటి దూతల ఎదుట, అలాగే సాతాను అంధకార శక్తుల ఎదుట మనం యేసు ప్రభు అని ఒప్పుకొని మనం సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాం, నేను రక్షించబడ్డాను, ఈ రోజు నుంచి యేసయ్య పెట్టాను. హల్లెలూయా. ఇప్పుడు ఎంత బాగా చెప్తున్నాను కదా, విన్నారు కదా. విన్న తర్వాత ఇంటికి వెళ్ళి అబ్బా భలేగా చెప్పాడండి ఆయన, రక్షణ అంటేనా అని చెప్పి పక్కనెట్టేశారనుకో, ఏమన్నా ఉపయోగమా? ఉపయోగం ఉందమ్మా? ఇప్పుడు మాల్యాకి వెళ్ళి ఒక సెంటు బాటిల్ కొనుక్కొచ్చామండి. ఏం కొనుక్కొచ్చాం? సెంటు బాటిల్ కొనుక్కొచ్చాం. తీసుకొచ్చి అల్మారీలో పెట్టాం. సెంటు బాటిల్ తెచ్చి అల్మారీలో పెట్టాం. అబ్బా రూము ఎంత స్మెల్ అవుతుందంటే చాలా సూపర్గా ఉంది అనుకుందాం. వస్తుందమ్మా? అత్తర్ బాటిల్ ఏమో 15 గంటలతో 30 గంటలతో తెచ్చాం. మరి అంటే స్మెల్ రావాలి కదా, ఎందుకు రావట్లేదు? అది పాయింట్కి వచ్చారు. ఆ సెంటు కొట్టలేదు కాబట్టి ఆ స్మెల్, ఆ పరిమళ సువాసన రావట్లేదు. మన ఆత్మీయ జీవితాన్ని కూడా మనం ఒకసారి అన్వయించుకుందాం. ఆ యొక్క సెంటు బాటిల్ ఎలా ఉందో అలాగే ఉంటే దానికి ఉపయోగం లేదు ప్రియులారా. దాన్ని వత్తాలా, దాన్ని నొక్కాల, నొక్కితే ఆ యొక్క పెర్ఫ్యూమ్ బయటకు వచ్చి పరిమళ సువాసనను వెదజల్లుతుంది ప్రియులారా.
ఆ యొక్క పరిమళ సువాసన వెదజల్లాలి అంటే ఖచ్చితంగా మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క బాప్తిస్మ సాక్ష్యాన్ని సంఘంలో పరిమళింప చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంటే అది క్రైస్తవ్యం కాదు ప్రియులారా. సాతానుడు మిమ్మల్ని మబ్బు పెడుతున్నాడు, అది జ్ఞాపకం చేసుకోనండి. వెళ్ళాము, వచ్చాము, బాగా జరిగింది, దేవుని స్తోత్రం అనుకుంటే కార్యం జరగదండి. లేదంటే మీరు కానుకలు తీసుకొచ్చి దేవునికి ఇచ్చినటువంటి కానుకలు మనకి ఆశీర్వాదకరం కాదండి. మనం గంటలు గంటలు ప్రేయర్ చేసినా కానీ రక్షణ లేకపోతే నిష్ప్రయోజనం కదా. కాబట్టి ప్రతి విశ్వాసికి కావలసినటువంటిది ఫస్ట్ రక్షణ, రెండవది బాప్తిస్మ సాక్ష్యము. ఇవన్నీ రావాలంటే ముందు మనం వాక్యమందును, యేసుక్రీస్తు వారి యొక్క రక్తమందును మనం విశ్వాసం ఉంచాలి. ఆయన మృతులను దేవుడు లేపునని మనం హృదయమందు విశ్వాసం ఉంచాలి ప్రియులారా. హల్లెలూయా. ఖచ్చితంగా ఇది ఎపిసోడ్ 2కి వెళ్ళాల్సిందేనండి, ఎందుకంటే చాలా మెసేజ్ ఉంది. కాబట్టి నేను కంక్లూషన్కి వచ్చేస్తాను. లూకా శుభవార్త 19వ అధ్యాయం 8-9 వచనాలు. లూకా శుభవార్త 19వ అధ్యాయము 8-9. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వాక్యం చూసినప్పుడు మనకు అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే చాలా క్లియర్ కట్గా అచ్చ తెలుగులో క్లియర్ కట్గా రాయబడి ఉంది. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచటం, బాప్తిస్మ సాక్ష్యంలోకి రావటం అదొక ఎత్తు అయితే, ఇది 3వ ప్రిన్సిపల్, అంటే 3వ విషయం ఏంటంటే ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నమాట. ఈయన పొట్టి జక్కయ్య అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు వారిని చూడాలి అని ఒక ఆశ కలిగిందండి. ఏం కలిగింది? ఆశ కలిగింది. ఆశ కలిగిన వెంటనే సర్లే చూద్దాంలే చేద్దాంలే అని అనుకోలేదండి. వెంటనే ఆయన ఆ మార్గంలో వెళ్తూ ఉండగా ఒక చెట్టు, ఎందుకంటే ఆయన పొట్టివాడు కాబట్టి ఆయనకి ఏమి కనిపించదు కాబట్టి ఆయన కోరిక మేరకు వెంటనే ఆ యొక్క చెట్టుని ఎక్కాడండి. చెట్టు ఎక్కితే యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్తూ వెళ్తూ ఆ మార్గంలో ఆయన ఒకసారి బ్రేక్ వేశారండి. ఇప్పుడు మనంతా బ్రేక్ మీద నడుస్తుంది ఏంటమ్మా, అక్కడ ఒక బ్రేక్ వేసి జక్కయ్య చెట్టు దిగి రా అన్నాడు. వచ్చిన తర్వాత నేడే నీ ఇంటికి, దేవుని యొక్క మహాకృపను బట్టి హోలీ ల్యాండ్లో ఇప్పటికీ కూడా ఆ పొట్టి జక్కయ్య గారు ఎక్కినటువంటి ఆ యొక్క చెట్టు ఎక్కడైతే ఉందో అది చనిపోయిందండి. ఆ చెట్టు యొక్క మ్రానుని కట్ చేసి ఒక చిన్న టెంపుల్గా దాన్ని కట్టి అందులో పెట్టారు. ఆ ప్రదేశంలో ఒక పెద్ద ఆలయాన్ని, చాలా మంచి ఆలయాన్ని కట్టారు. చాలా పెద్దది, ఆర్కిటెక్చర్ అది కూడా చాలా బాగుంటుంది. అక్కడ ఒక చెప్పాలంటే ఒక ట్యాప్ను అరేంజ్ చేశారు, ఒక బావి. ఆ బావిలో నుంచి నీళ్లు ఎప్పుడు కూడా ప్రశస్తమైనటువంటి నీళ్లు వస్తాయి. వెళ్ళిన వారందరూ దాన్ని తాగి తరిస్తూ ఉంటారు. ఆ యొక్క పొట్టి జక్కయ్య గారు ఎక్కినటువంటి ఆ చెట్టు ఇప్పటికీ అమరాన్గా దేవుని యొక్క ఆ యొక్క రాకడ, ఆయన వచ్చాడు ఇక్కడికి అనేటువంటి దాన్ని తెలియచేయడం కోసం దేవుడు ఇప్పటికీ సాక్షార్థమైన దాన్ని ఉంచి ఉంటున్నాడు పిల్లలు. హల్లెలూయా. మన బైబిల్లో ఉన్నటువంటి ప్రతి సన్నివేశం కూడా ఇప్పటికీ సజీవంగా ఉన్నారు పిల్లలు. అయితే పొట్టి జక్కయ్య గారు దిగి వచ్చిన తర్వాత నేడే నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్పిన వెంటనే థ్యాంక్ యూ ప్రభువా, చాలా సంతోషం,
మరి బాప్తిస్మ సాక్ష్యంలోకి వచ్చేస్తాను అని అన్నాడా? దానికి ముందుగా ఆయన పన్ను వసూలు చేసేటువంటి ఉద్యోగం చేసేవాడండి. తెలుసు కదా మనందరికి పన్ను ట్యాక్స్ కలెక్టర్. ట్యాక్స్ కలెక్టర్ ఎందుకు? మన కండక్టరే మనం చెప్పిన మాట ఏంటండి, 100 రూపాయలు ఇస్తే చేంజ్ లేదండి రాసేస్తానని పేపర్ మీద అంటాడు. రాసేసి ఏళ్ళకి దిగిన తర్వాత 90 రూపాయలు ఇవ్వాలని రాస్తాడు. వచ్చి అడవిలో మనం ఏం చేస్తామమ్మా? నా 90 స్టేషన్ వెళ్ళిపోయింది కదా, 90 అని కూర్చుంటామా? పోతే వెళ్ళిపోతాం, అందిపోతాం. అలాగే ట్యాక్స్ కలెక్టర్లు కూడా మీకు వచ్చింది ఒక 100 దినాలు అనుకుంటే ఆయన చక్కగా అది 100 అయింది, నువ్వు ఆలస్యం చేసినందుకు 50 అయింది, ఆ తర్వాత నువ్వు అది ఏదో పక్కన ఏదో పెట్టు దానికి ఒక 100 అయిందని చెప్పి అలా చేసి ఇలా చేసి మొత్తం డబ్బు అంతా పులిమేటువంటి ప్రజలు అసహించుకునేటువంటి భయంకరమైన ఉద్యోగం అండి అది. పొట్టి జక్కయ్య గారిని ప్రజలు వాళ్ళు ఎంతగా చూసేవారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన భాషలో చెప్పుకోవాలంటే కొట్టేసి కూడా ఉన్నారు అనుకుందాం. అందరూ బాగా చెప్పుకుంటాం ఆయన గురించి, అబ్బా బలి కొట్టేస్తాడండి అని చెప్పి అంత అసహ్యకరమైనటువంటి జీవితం పిల్లలు. అయితే ప్రతి మానవుడు అనుకునేది ఏంటంటే, నా బ్రతుకు వ్యర్థం, నేను వేస్ట్ ఫీలోని అని చాలామంది హృదయంలో ఒక్కొక్కసారి వారికి వచ్చిన బాధలను బట్టి కష్టాలను బట్టి వారు అనుకుంటూ ఉంటారు. కానీ ఏది వ్యర్థమో అదే యేసయ్యకి కావాలి. హల్లెలూయా. అంత ప్రజలతో ద్వేషించబడుతూ ప్రజలచే మరి ద్వేషించబడుతున్నటువంటి ఒక వ్యక్తికి యేసయ్య కావాల్సి వచ్చాడు. యేసయ్యకు ఆ వ్యక్తి కావాల్సి వచ్చాడు. హల్లెలూయా. ఆగాడు, దిగమన్నాడు, నీ ఇంటికి రక్షణ వచ్చేది అన్నాడు. అంతవరకు బాగుంది. మన జీవితాల్లో కూడా మనం రక్షణ పొందిన తర్వాత ఖచ్చితంగా మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రియులారా. ఇంతవరకు నేను పాత జీవితంలో బ్రతికాను, కొత్త జీవితంలోకి వెళ్ళబోతూ ఉన్నాను. నేను ఎవరికైనా అన్యాయం చేశానా? ఎవరికైనా అప్పు ఇస్తే ఎగ్గొట్టేశానా? ఎవరికైనా వడ్డీ ఇవ్వడం మర్చిపోయానా? ఇంకా నేను రాయించేసుకున్నానా దొంగతనంగా? అట్లా బోర్డులను ఉంటే తవ్వుకుంటా ఉంటే. కాబట్టి ఈ జక్కయ్య గారు చేసినటువంటి విషయం ఏంటంటే, ఆలోచించి చెప్తాను అంటే ఒక వారం పోయాక, ఒక 10 రోజులు పోయాక అని అన్నాడా? వెంటనే ఆన్ ది స్పాట్ ఏంటండి, నుంచున్న వ్యక్తి నుంచున్నట్టుగానే చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, ఎవరికైనా నేను అచ్చి ఉన్నట్లయితే అంటే ఇవ్వాల్సి ఉంటే కనుక నేను వెంటనే ఎంత ఇస్తాను? 4 రెట్లు. పెద్దమ్మా 4 అంతలుగా మనం ఇచ్చినట్లయితే ఆశీర్వదించబడతాం పిల్లలు. అలాగా మనం యాక్షన్కి వెంటనే రియాక్షన్ ఉండాలండి. ఏమంటారు? ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నాం, ఏమేమి చూస్తాం మనం ట్యాబ్లెట్ నుంచి? అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే యాక్షన్ చూస్తాం. మనం ట్యాబ్లెట్ వేసుకుని తలపడి తగ్గుతుందా లేదా, తగ్గుతుందా లేదా, తగ్గుతుందా లేదా వెయిట్ చేస్తాం. అది యాక్షన్. అది మనకి ఈవేళ తగ్గలేదు అనుకోండి ఆ తలపోటు, ఆ తర్వాత ఏమవుతుంది? రియాక్షన్ అవుతుంది. కాబట్టి మనం రక్షణ పొందిన వెంటనే బాప్తిస్మానికి రాకముందు కూడా మనం చేయాల్సింది ఏంటంటే, మన ప్రజలకి ఇవ్వాల్సినటువంటి అన్నీ ఇచ్చేయాలి, అందరితో సమాధానంగా ఉండాలి. అప్పుడే రక్షణ మనల్ని దర్శిస్తారు పిల్లలు. హల్లెలూయా. ఇంకా దీన్ని సశేషంగా మిగిల్చేద్దాం. దేవుని చిత్తమైతే రాబోయే దినాల్లో దాన్ని కంటిన్యూ చేద్దాం. రక్షణ అనేది ఇది జీవితకాలం జరిగేటువంటి ప్రాసెస్ పిల్లలు. ఈయన చెప్పిన 2 పాయింట్లతో అయిపోయింది, నేను పర్లోక రాజ్యానికి వెళ్ళిపోతానని అపోహలు మాత్రం ఉండకూడదు. క్రైస్తవుడు అనగా ప్రతి దినము శుద్ధీకరించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి విశ్వాసకి ఉంది పిల్లలు. కళ్ళు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన కొరకు ప్రభు తన యొక్క రక్తాన్ని చిందించి చనిపోయి తిరిగి 3వ దినమున లేచినని మనం ఒప్పుకున్నట్లయితే మనం రక్షణ పొందుతామని దేవుని యొక్క వాక్యం చాలా క్లియర్ కట్గా తెలియజేస్తుంది పిల్లలు. మన పాపాలు ఎంతవరకు ఒప్పుకోకుండా కప్పుకున్నట్లయితే, రక్షణ భాగ్యాన్ని మనం పొందుకోకపోయినట్లయితే, బాప్తిస్మ సాక్ష్యంలోనికి రాకపోయినట్లయితే, ఈ దినాన్ని ప్రభు పిలిస్తే మనం ఎక్కడ ఉంటామో
అది మనం క్లియర్ కట్గా తెలుసుకునేలాగా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునితో ఉండడానికి పరలోక రాజ్యంలో చేరడానికి మనం అర్హులము కాదు. కాబట్టి ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఇంతవరకు ఎవరైనా దేవుణ్ణి అంగీకరించకపోయినట్లయితే ఇప్పుడే మనం మన పాపాలను ఒప్పుకుందాం. మన పాపాలను ఒప్పుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా మనల్ని ఆయన తన యొక్క నిత్య రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయన సిద్ధుడై ఉంటున్నాడు. మన జీవితాన్ని సరి చేసుకుందాం. పాపపు బ్రతుకును పాతి పెడదాం, కొత్త బ్రతుకును ప్రారంభిద్దాం. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయం గాక. మీరు ఎవరికి చేయి చూపించక్కర్లేదండి, మీరు ఎవరికి తెలియజేయాల్సిన అవసరం లేదు. మీ హృదయానికి తెలుసు మీ యొక్క పరిస్థితి ఏంటో. మీ యొక్క బ్రతుకుని మార్చుకోండి, నా బ్రతుకుని మార్చుకుంటాను. మనమందరము దేవుని యొక్క నిత్య రాజ్యంలో చేరాలన్నదే ఆయన యొక్క ఆశయము, ఆయన యొక్క కోరిక. ప్రియులారా, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రియపరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలైనా వెత్తబడిన వాక్యము ఫలింపజేయండి, అభివృద్ధిపరచండి. మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఈ దినాన్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. మా బ్రతుకును మార్చండి నాయనా, మా కుటుంబ పరిస్థితిని మార్చండి, మా బిడ్డలను మార్చండి, మా భర్తలను మార్చండి, మా సహోదరులను మార్చండి నాయనా. మీరే నిజమైన దేవుడని తెలుసుకునేటువంటి గొప్ప మహద్భాగ్యాన్ని తండ్రి ప్రతి బిడ్డకు దయచేసి ఈ దిన దీవులతో నింపి దిన కార్యక్రమాలన్నింటిలో మీ తోడు సహాయం సన్నిధి మెండుగా అనుగ్రహించి మీరే సమస్త ఘనత మహిమ ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అందరికీ వందనాలు.